తెలుగులో నటి తాప్సీ పన్ను ఎన్నో సినిమాల్లో నటించి ఎంతోమందిని అలరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో మాత్రం తనకి అనుకున్నటువంటి స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్కి వెళ్ళింది. బాలీవుడ్లో అక్కడ ఎక్కువగా సినిమాలు చేస్తూ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తూ ఉంది. తాప్సీ పన్ను ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ మీద అలియా భట్ మీద, సందీప్ రెడ్డి వంగ మీద కొన్ని హాట్ కామెంట్స్ చేసినాయి. ఆ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ బొడ్డు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అనేటువంటి సారాంశంతో తాప్సీ పన్ను చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో తాప్సీ పన్ను అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్లో సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్లో బలమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను మరోసారి తన స్పష్టమైనటువంటి అభిప్రాయాలతో వార్తల్లో నిలిచింది. ఎలాంటి భయం లేకుండా నిజాలు మాట్లాడేటువంటి తాప్సీ తాజాగా సినిమా ఇండస్ట్రీలో పలు అంశాల మీద ఓపెన్గా స్పందించింది. సినిమాల్లో పాత్రలను ఎలా చూపిస్తారు అనే విషయం మీద తాప్సీ మాట్లాడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించినటువంటి యానిమల్ సినిమాను ఆవిడ ప్రశంసించింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ అదే పాత్రను ఇంకొక దర్శకుడు చాలా హాస్యాస్పదంగా చూపించేవాడు, కానీ సందీప్ రెడ్డి వంగ ఆ పాత్రను చూపించినటువంటి విధానం మాత్రం నిజంగా మెచ్చుకోదగినది అంటూ తాప్సీ పన్ను సందీప్ రెడ్డి వంగను ఉద్దేశించి ఈ కమెంట్స్ చేశారు. ఇక ఒక క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేస్తారన్నది దర్శకుడి ఆలోచనపై ఆధారపడి ఉంటుందని ఆవిడ స్పష్టం చేశారు. దక్షిణాది సినిమాల్లో పాటలలో బొడ్డు మీద ఎక్కువగా ఫోకస్ చేయడం మీద కూడా తాప్సీ స్పందించారు. దీనిపై ఆవిడ మాట్లాడుతూ నాకు కూడా అదే అర్థం కావడం లేదు. హిందీ సినిమాల్లో ఐటమ్ పాటల్లో బొడ్డుపై ఫోకస్ ఉండదు, కానీ దక్షిణాది సినిమాలంతా ఎక్కువగా బొడ్డు మీదే ఫోకస్ చేస్తారు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మహిళల ప్రదర్శనపై మరోసారి చర్చకైతే దారితీశాయి. ఇక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళే అనేటువంటి భావన సరైంది కాదు అంటూ తాప్సీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బాలీవుడ్లో ఉన్న వాళ్ళంతా చాలా మర్యాదగా ఉంటారని మేమెప్పుడు అనలేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా స్వభావంలో సాధారణ మనుషుల్లాగే ఉంటారు అంటూ ఆవిడైతే స్పష్టం చేయడం జరిగింది. అలాగే అవుట్ సైడర్స్ ఎదుర్కొనేటువంటి కష్టాల గురించి కూడా తాప్సీ పన్ను మాట్లాడుతూ ప్రతి సినిమాలో మేము మళ్ళీ మనల్ని మనమే నిరూపించుకోవాలి, ఇప్పుడు నువ్వు స్టార్ అయ్యావు, ఇక ఆనందించు అనేటువంటి దశ మాకు ఉండదు అంటూ తాప్సీ పన్ను చెప్తూ ఉన్నారు. అవుట్ సైడర్ సమస్య కూడా ఇక్కడే ఉంది అంటూ ఆవిడైతే చెప్పుకొచ్చారు. మేము ఒకరికొకరు అంతగా సపోర్ట్ చేసుకోం అంటూ చిత్ర పరిశ్రమలో ఉండేటువంటి కొన్ని పరిస్థితుల గురించి అయితే ఆవిడ తెలియజేశారు. ఇక నెపోటిజం మీద కూడా తాప్సీ కొన్ని హాట్ కమెంట్స్ చేశారు. నెపోటిజం అంశం మీద తాప్సీ స్పందిస్తూ నటి అలియా భట్ నటించినటువంటి గంగూబాయి కటియావాడి సినిమాను ఉదాహరణగా ఆవిడ తీసుకుంది. టాలెంట్ ఉంటే అవకాశాలు రావడంపై ఎవరూ ప్రశ్నించరని, కానీ ఒకే వర్గానికి వరుసగా అవకాశాలు వస్తేనే అసలు సమస్య మొదలవుతుంది అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. అంటే నెపో కిడ్గా ఇన్ని రోజులు అలియా భట్ని కొంతమంది అలా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నెపోటిజం మీద కూడా తాప్సీ పన్ను స్పందించారు. స్పందించి అలియా భట్లో టాలెంట్ ఉంది కాబట్టే గంగూబాయ్ కతియావాడి అనేటువంటి ఆ సినిమాలో అద్భుతమైనటువంటి నటనను కరమర్చింది కాబట్టే ఆ చిత్ర దర్శకుడితో మళ్ళీ అలియా భట్కి మరొక అవకాశం వచ్చింది. ఆవిడలో గనక నిజంగా నైపుణ్యం, ఆవిడలో గనక నిజంగా సరైనటువంటి నటన లేకపోతే, ఆవిడ నిజంగా నెపో కిడ్ గనక అయ్యి ఉంటే మళ్ళీ తనకి అవకాశాలు రావు కదా, అదే దర్శకుడి నుంచి మళ్ళీ అవకాశం అయితే రాదు కదా అంటూ తాప్సీ ఈ నెపోటిజం మీద అయితే స్పందించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తాప్సీ నటించినటువంటి ఒక సినిమా విడుదలకి సిద్ధమైంది. ఆ సినిమాని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఇప్పుడు తాప్సీ కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో భాగంగానే నెపోటిజం మీద, అలాగే అలియా భట్ మీద, సందీప్ రెడ్డి వంగ మీద, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ మీద, అలాగే చిత్ర పరిశ్రమ మీద కూడా ఆవిడ బోల్డ్గా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని అయితే స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కాకపోతే
దక్షిణాది సినిమాల మీద చేసినటువంటి ఆవిడ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. దీని మీద ఆవిడ స్పష్టత ఇస్తుందా, అంటే మళ్ళీ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తుందా, లేకపోతే ఏం జరిగిపోతుంది అనేది మనం కొన్ని గంటలు వెయిట్ చేస్తూ తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.